హాయ్! మనమందరం రోజూ కార్లు నడుపుతాం కదా, కానీ అసలా కారు ముందుకెళ్లడానికి కారణమేంటి? దాని గుండెలాంటి ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మనం కారుకి తిప్పగానే హుడ్ కింద ఒక పెద్ద యాక్షన్ మొదలవుతుంది. మనకు తెలియకుండానే ప్రతి సెకండుకు వందల కొద్దీ చిన్న చిన్న కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతుంటాయన్నమాట. అవే మన కారుని ముందుకు నడిపిస్తాయి. ఇంతకీ ఆ మాయాజాలమేంటో తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ చేసే పని ఒక్కటే. ఇంధనంలో ఉండే కెమికల్ ఎనర్జీని, అంటే పెట్రోల్ లేదా డీజిల్ని మంట రూపంలోకి మార్చి ఆ మంట నుంచి వచ్చే శక్తితో కదలికను సృష్టించడం. ఇదంతా ఇంజిన్ లోపల ఒక క్లోజ్డ్ స్పేస్లో జరుగుతుంది కాబట్టే దీన్ని ఇంటర్నల్ కంబషన్ అంటారు. సరే, మరి ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దామా? అవును, ఇంజిన్ను కారుకు గుండెలాంటిదెనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే కదా మొత్తం బండికి పవర్ ఇచ్చి నడిపించేది. మరి ఈ పవర్ ఎలా పుడుతుంది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇంత పెద్ద మెకానిజం, ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీ, దీని వెనకున్న అసలు సూత్రం చాలా సింపుల్. ఇంధనం గాలి కలిసిన మిశ్రమాన్ని మండించడం, ఆ వేడికి గ్యాసెస్ ఎక్స్పాండ్ అవ్వడం, ఆ ఫోర్స్తో ఒక పిస్టన్ను బలంగా కిందికి నెట్టడం. అంతే. ఈ ఒక్క చిన్న కదలికే ఆ తర్వాత జరిగే ప్రతి దానికీ మూలం. సరే, పిస్టన్ను నెట్టడం అన్నాం కదా, మరి ఆ పిస్టన్ ఎలా కదులుతుంది? అదొక అందమైన డాన్స్ లాంటిది. ఒక పద్ధతి ప్రకారం ఒక రిథంలో జరుగుతుంది. ఇప్పటి కార్లల్లో చాలా వరకు వాడే ఆ డాన్స్ పేరే 4 స్ట్రోక్ సైకిల్. ఈ 4 స్టెప్స్ని ఒక్కసారి గమనించండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగంగా జరిగిపోతాయి. ఫస్ట్, ఇంటేక్. పిస్టన్ కిందికెళ్ళి గాలి, పెట్రోల్ మిశ్రమాన్ని లోపలికి పీల్చుకుంటుంది. సెకండ్, కంప్రెషన్. పిస్టన్ పైకొచ్చి ఆ మిశ్రమాన్ని గట్టిగా నొక్కుతుంది. థర్డ్, పవర్. కరెక్ట్గా అప్పుడే స్పార్క్ ప్లగ్ నుంచి నిప్పు రవ్వ వచ్చి దాన్ని మండిస్తుంది. ఆ పేలుడికి పిస్టన్ మళ్లీ బలంగా కిందికెళ్తుంది. ఇదే మనకు కావలసిన పవర్. ఫైనల్గా ఎగ్జాస్ట్. పిస్టన్ మళ్లీ పైకొచ్చి కాలిపోయిన పొగను సైలెన్సర్ ద్వారా బయటకు పంపేస్తుంది. ఊహించండి, ఈ మొత్తం సైకిల్ నిమిషానికి కొన్ని వేలసార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. అన్బిలీవబుల్ కదా? 4 స్ట్రోక్తో పాటు 2 స్ట్రోక్ ఇంజిన్లు కూడా ఉంటాయి. పాత స్కూటర్లు, చైన్సాలు లాంటి వాటిలో ఇవి కనిపిస్తాయి. అవి సింపుల్గా, పవర్ఫుల్గా ఉంటాయి. కానీ వాటితో 2 పెద్ద సమస్యలున్నాయి. ఒకటి, ఎక్కువ పొగొస్తుంది. 2, మైలేజ్ తక్కువ. అందుకే ఎఫిషియన్సీ, తక్కువ పొల్యూషన్ ఈ 2 ముఖ్యం కాబట్టి మన కార్లలో దాదాపుగా అన్నీ 4 స్ట్రోక్ ఇంజిన్లే ఉంటాయి. ఓకే, 4 స్ట్రోక్ సైకిల్ అర్థమైంది. కానీ మనకు పెట్రోల్ కార్లున్నాయి, డీజిల్ కార్లున్నాయి. రెండిట్లోనూ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజినే కదా. మరి వాటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం. రెండిటి మధ్య ఉన్న అతిపెద్ద, ప్రాథమికమైన తేడా ఒక్కటే. అవి ఇంధనాన్ని మండించే పద్ధతి. ఒకదానిలో నిప్పు రవ్వ కావాలి, ఇంకోదానికి అవసరం లేదు. ముందుగా పెట్రోల్ ఇంజిన్ గురించి చూద్దాం. ఇందులో గాలి ఇంధన మిశ్రమాన్ని కంప్రెస్ చేశాక ఒక స్పార్క్ ప్లగ్ నిప్పు పొట్టేస్తుంది. ఇక్కడ కంప్రెషన్ రేషియో సుమారు 10:1 ఉంటుంది. అంటే సిలిండర్లోని మిశ్రమాన్ని దాని అసలు సైజులో 10వ వంతుకు నొక్కుతారన్మాట. ఎందుకంత తక్కువ? ఎందుకంటే మరీ ఎక్కువగా నొక్కితే స్పార్క్ రాకముందే ఆ వేడికే అదే మండిపోయే ప్రమాదముంది. దాన్ని నాకింగ్ అంటారు. ఇంజిన్లోంచి టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది. అది ఇంజిన్కి అస్సలు మంచిది కాదు. ఇక డీజిల్ విషయానికి వస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ గేమ్. దీని కంప్రెషన్ రేషియో చూడండి, ఏకంగా 20:1 వరకు ఉంటుంది. అంటే పెట్రోల్ ఇంజిన్కి డబుల్ అన్నమాట. డీజిల్ ఇంజన్లు ముందుగా కేవలం గాలిని మాత్రమే సిలిండర్లోకి తీసుకుని దాన్ని విపరీతంగా కంప్రెస్ చేస్తాయి. అంతలా నొక్కినప్పుడు ఆ గాలి ఎంత వేడెక్కుతుందంటే దాదాపు 500 డిగ్రీల సెల్సియస్ వరకు. ఆ మండుతున్న గాలిలోకి డీజిల్ను స్ప్రే చెయ్యగానే అది వెంటనే దానంతటదే భగ్గుమంటుంది. అందుకే డీజిల్ ఇంజన్లకు స్పార్క్ ప్లగ్ అనే వస్తువే ఉండదు. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. పెట్రోల్ ఇంజిన్కి స్పార్క్ ప్లగ్ కావాలి, డీజిల్కి అవసరం లేదు. పెట్రోల్ ఇంజిన్ గాలి ఇంధన మిశ్రమాన్ని తీసుకుంటే డీజిల్ ఇంజిన్ కేవలం గాలిని మాత్రమే తీసుకుంటుంది. డీజిల్ ఇంజిన్ ఎక్కువ ఎఫిషియంట్, అంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇక అవుట్పుట్ విషయానికొస్తే పెట్రోల్ ఇంజిన్లు ఎక్కువ హార్స్ పవర్ని ఇస్తాయి,
అంటే టాప్ స్పీడ్ బాగుంటుంది. కానీ డీజిల్ ఇంజిన్లు ఎక్కువ లో ఎండ్ టార్క్ ఇస్తాయి. సింపుల్గా చెప్పాలంటే బండిని లాగే శక్తి. అందుకే బస్సులు, లారీలు, ట్రక్కులు లాంటి బరువైన వాహనాల్లో డీజిల్ ఇంజిన్లే వాడతారు. అవును, ఈ టార్క్ అనే ఫీలింగ్ మనందరికీ అనుభవమే. గ్రీన్ లైట్ పడగానే మనం యాక్సిలరేటర్ నొక్కినప్పుడు మనల్ని సీట్లో వెనక్కి అదిమినట్టు ఒక ఫోర్స్ వస్తుంది కదా, ఆ పుష్, ఆ లాగే శక్తే టార్క్. డీజిల్ ఇంజిన్లు ఈ శక్తిని చాలా తక్కువ స్పీడ్లోనే అందిస్తాయి. సరే, దాదాపు 100 సంవత్సరాలుగా ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. మార్కెట్లోకి ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు. అదే ఎలక్ట్రిక్ వెహికల్. ఇది పూర్తిగా భిన్నమైన టెక్నాలజీ. ఎలక్ట్రిక్ కార్ల పనితీరు చాలా సింపుల్. ఇక్కడ పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, అసలు మంటే లేదు. బదులుగా ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్లో కరెంట్ని స్టోర్ చేసుకుంటారు. ఆ కరెంటుతో ఎలక్ట్రిక్ మోటార్ని తిప్పుతారు. ఆ మోటార్ నేరుగా చక్రాల్ని తిప్పుతుంది. అంతే. 100 కొద్ది కదిలే భాగాలున్న ఐసీ ఇంజిన్తో పోలిస్తే ఇందులో కదిలే భాగాలు చాలా చాలా తక్కువ. అందుకే మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఈ చార్ట్ చూడండి. అస్సలు కథ మొత్తం ఇక్కడే ఉంది. మనం పెట్రోల్ బంక్లో 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే అందులో కేవలం 30 రూపాయల శక్తి మాత్రమే మన చక్రాల వరకు చేరుతుంది. మిగిలిన 70 రూపాయల శక్తి అంతా వేడి రూపంలో, పొగ రూపంలో వృధా అయిపోతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ కారులో అయితే బ్యాటరీ నుంచి తీసుకున్న శక్తిలో దాదాపు 90% నేరుగా చక్రాలను తిప్పడానికి ఉపయోగపడుతుంది. వేస్టేజ్ చాలా తక్కువ. ఇదే ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద బలం. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఇందాక మనం టార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎలక్ట్రిక్ మోటార్లు బండి కదలకుండా ఆగి ఉన్నప్పుడు కూడా, అంటే 0 ఆర్పిఎం దగ్గర కూడా వాటి ఫుల్ టార్క్ని అందిస్తాయి. అందుకే యాక్సిలరేటర్ మీద కాలు వేయగానే ఎలాంటి ల్యాగ్ లేకుండా బుల్లెట్లా దూసుకెళ్తాయి. గేర్లు మార్చాల్సిన పనే లేదు, ఎందుకంటే పవర్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. గత శతాబ్దపు ప్రయాణాల కథను రాసింది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. మన వేగాన్ని, మన స్వేచ్ఛను అది నిర్వచించింది. మరిప్పుడు మనం ఒక కొత్త శకమంచున ఉన్నాం. రాబోయే శతాబ్దపు ప్రయాణాల కథను ఎవరు రాయబోతున్నారు? ఈ ఎలక్ట్రిక్ విప్లవమా, లేక మరేదైనా సరికొత్త టెక్నాలజీ మనకోసం ఎదురుచూస్తోందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.